నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోడికత్తి కేసు నిందితుడికి హైకోర్టు బెయిల్. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత విడుదల కానున్న శ్రీనివాస్. ఎస్సీ యువకుడి జీవితంతో జగన్ ఆటలాడారన్న విపక్షాలు. కోర్టు తీర్పుపై కుటుంబ సభ్యులు నేతల హర్షం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి 17 ఎంపీ స్థానాలు, 45% ఓట్లతో విజయం సాధిస్తుందన్న ఇండియా టుడే సర్వే. ఎన్నికల ప్రచారానికి నారా లోకేష్ శ్రీకారం. ఈ నెల 11 నుంచి ఎన్నికల శంఖారావం. ఆశా వర్కర్ల చలో విజయవాడ ఉద్రిక్తం. ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన. పార్లమెంట్ ముట్టడికి యత్నం, అడ్డగించిన పోలీసులు. మోదీ పుట్టుకతో ఓబీసీ కాదన్న రాహుల్ గాంధీ. ఖండించిన కేంద్రం, అబద్దాలు వల్లవేస్తున్నారని ధ్వజం. కోడికత్తి శ్రీనివాస్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. బెయిల్ నిరాకరిస్తూ విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోడికత్తి కేసుపై మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. కోడికత్తి కేసులో జైల్లో మగ్గుతున్న నిందితుడు శ్రీనివాస్ కు 5 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత బెయిల్ మంజూరైంది. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 25,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, కేసు గురించి ఎక్కడా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. కోడికత్తి కేసులో శ్రీనివాస్ 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని, తమ వాదనలను పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ మధ్యన భీమా కొరేగాం అనే దాంట్లో ప్రైమ్ మినిస్టర్ని చంపడానికి ప్రయత్నం చేశారు, కుట్ర పన్నారు అనే కేసులో కూడా సుప్రీంకోర్టు అన్నింటిలో కూడా బెయిల్స్ ఇవ్వటం వచ్చింది. ఏ ఆరోపణలైనా సరే దానికి సంబంధించింది మీరు ప్రూవ్ చేసుకోవాలి, విచారణ జరగాలి. కానీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అసలు విచారణ లేకుండా బెయిల్ ఇవ్వకుండా వాళ్ళని ఉంచడం సరికాదనే జడ్జిమెంట్స్ అవన్నీ కూడా కోర్టు ముందు పెట్టడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాతనే ఇతనికి ముద్దాయికి ఈరోజు ఈ క్రిమినల్ అప్పీల్ అలౌ చేసి కింద ఏదైతే జిల్లా కోర్టు ఇచ్చిన రద్దు చేసిన బెయిల్ దీనికి సంబంధించిన పిటిషన్ని సెటిసైడ్ చేశారు. బెయిల్ కండిషన్ కూడా ఇచ్చారు. ఆయన ఎవ్రీ వీక్ వెళ్ళి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ అపీరెన్స్ కావాలని, మనం రేపు లేకుంటే ఎల్లుండి అతనికి షూటీలు సబ్మిట్ చేసి జైలు నుంచి రిలీజ్ చేస్తాము. అది కృషిలో మనము 2018 అక్టోబర్ 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది. జనపల్లి శ్రీనివాసే దాడి చేశారంటూ అరెస్టు చేసిన పోలీసులు విశాఖ జైలుకు తరలించారు. ఎయిర్పోర్టు పరిధిలో దాడి జరిగినందున కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు. ఆ తర్వాత విజయవాడ ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాస్ తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనల తర్వాత 2019 మేలో ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వగా రద్దు చేయాలంటూ ఎన్ఐఏ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరిగిన కేసు విచారణలో మొదటి సాక్షిగా ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ స్టేట్మెంటును న్యాయస్థానం నమోదు చేసింది. రెండో సాక్షిగా జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని చెప్పారు. అడ్వకేట్ కమిషనర్ను నియమించి తన సాక్ష్యం నమోదు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి తోడు ఈ కేసులో కుట్రకోణంపై మరింత లోతైన విచారణ జరపాలంటూ జగన్ మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు గత ఏడాది జూలై 25న డిస్మిస్ చేసింది. ఆ తర్వాత ఈ కేసు విజయవాడ నుంచి విశాఖలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. బెయిల్ కోసం నిందితుడు మరోసారి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేయడంతో నిందితుడి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం హైకోర్టును ఆశ్రయించారు. జైల్లో ఉన్న కోడికత్తి శ్రీనుతో పాటు ఆయన తల్లి, సోదరుడు ఆమరణ దీక్షకు దిగడంతో విచారణ వేగవంతం చేయాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 24న తుది విచారణ జరిపిన తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. కోడికత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్ రావడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చేయని తప్పునకు తమ కుమారుడు శిక్ష అనుభవించాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో తమ కుమారుడి ఆరోగ్యం పాడైపోయిందన్నారు. ఇప్పటికైనా కోడికత్తి కేసును పూర్తిగా కొట్టివేయాలని, వాయిదాల కోసం తిరిగే స్తోమత లేదని శ్రీనివాస్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కోడికత్తి కేసులో 6 సంవత్సరాలు జిమ్మక్కుపోయాడని మా నాయకుల ద్వారాగా మా పీటర్ గారి ద్వారాగా ఇవాళ బెయిల్ వచ్చినందుకు మేము చాలా సంతోషించడం మా నాయకులందరూ చెప్పినందుకు మా కుటుంబం అంతా రుణపడి ఉంటామని సంతోషిస్తున్నాం. ఇంతవరకు 5 సంవత్సరాలు మట్టించి అందులోనే ఉన్నారండి. మమ్మల్ని ఆదరించేవాడు పోయించేవాడు అతనేనండి. మా కుటుంబం ఆదుకుంటుంది. నా కుర్రోడిని విడుదల చేస్తారని చాలా ఇబ్బందులు పడి చాలా బాధపడ్డానండి. 5 సంవత్సరాలు మట్టించి మా సోదరులు అందరూ నా బిడ్డలు అందరూ నాకు తోడుగా ఉండండి. ఎంతో సేవ చేస్తున్నారండి. ఇన్నాళ్ళకి దేవుడు నా బిడ్డ కనుకరించి విడుదల చేశారు. వేలు వచ్చిందని ఆనందమే ఉంది సార్. ఇప్పటికే మా కుటుంబం చిన్న భిన్నం అయిపోయి నా కష్టాల్లో పడిపోయింది. ఇంకా మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. జగన్ గారు కోర్టుకు వచ్చి సాక్షి చెప్పి మొత్తం కేసు పోయేలాగా మాకు చూడాలి సార్. కోడికత్తి కేసులో శ్రీనుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని విపక్షాలు స్వాగతించాయి. ఇన్నాళ్లకు ఎస్సీ యువకుడికి న్యాయం జరిగిందన్నారు. స్వలాభం కోసం దళిత బిడ్డ పట్ల జగన్ అమానుషంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అబ్బాయి బయటకు వస్తే టోటల్గా జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందని భయంతోనే ఇన్ని రోజులు చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని పరిగణలోకి తీసుకొని చాలా దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. ఈ రోజుకి ఆ దళిత యువకుడికి న్యాయం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడున్న ఎస్సీ బీసీ మైనారిటీలు పెత్తందారుల అతను అన్యాయం చేస్తున్నది ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఎస్సీ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వాడిని పక్కన వేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడు ఇలాంటి అబద్ధాలు ఇంకెన్నాళ్ళు ఆడి ప్రజల్ని మభ్యపెట్టగలరు? అంబేద్కర్ గారు సాక్షిగా ఇక్కడ మొదలైన ఈ యుద్ధం అపానగా మారి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని కబలించి వేయాలి. శ్రీను వల్లనే సానుభూతి పొంది ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇతన్ని మాత్రం జైల్లో పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. 5 ఏళ్ల కాలంలో వందలాది మంది మైనార్టీలపైన దళితులపైన అనేక అత్యాచారాలు జరిగి మానభంగాలు జరిగి తర్వాత వాళ్ళని చంపేస్తా ఉంటే కూడా దిక్కు లేదు. కాబట్టి చాలా దుర్మార్గం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సంపూర్ణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం ఖాయమని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 17 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. వైకాపా 8 స్థానాలకు పరిమితమవుతుందని స్పష్టం చేసింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది. 2023 డిసెంబర్ 15 నుంచి జనవరి 28 మధ్య సర్వే నిర్వహించినట్లు తెలిపింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైకాపా 22 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. తెలుగుదేశం 3 లోక్సభ స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అవుతాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. 45% ఓటింగ్తో తెలుగుదేశం 17 లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుందని పేర్కొంది. 41% ఓటింగ్తో వైకాపా 8 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది. వైకాపాకు అంతిమయాత్ర పక్క అంటూ ఆజ్తక్ సి ఓటర్ సర్వే వివరాలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశారు. సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోందనటానికి తాజా సర్వే ఫలితాలే నిదర్శనమన్నారు. ఆజ్తక్ సి ఓటర్ సర్వే ప్రకారం ఏపీలో 45% ఓటర్లు తెలుగుదేశం జనసేనతోనే ఉన్నారని స్పష్టమైందన్నారు. తెలుగుదేశం జనసేనలు 17 ఎంపీ స్థానాలను గెలవబోతున్నాయని, వైకాపా 41% ఓట్లతో దక్కించుకునేది కేవలం 8 ఎంపీ సీట్లేనని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ప్రచార బరిలోకి దిగనున్నారు. యువగలం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు శంఖారావం తొలి బహిరంగ సభ జరుగుతుంది. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున 11 రోజుల పాటు 33 నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించనున్నారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా శంఖారావం పర్యటన సాగనుందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతి ఆయుధం ఇక్కడి నుండే పుడుతుంది. ప్రతి నాయకుడు ఇక్కడి నుండే పుడతాడు. గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది. ఆగిపోతాడనుకున్నారు, కానీ అగ్గి పెట్టేశాడు.
కృంగిపోతాడనుకున్నారు. కానీ కూసాలు కదిలించాడు. తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు. కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు. వామనుడనుకొని ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబళించేశాడు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ బాబు గారు ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని చైతన్యపరచడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని ప్రజానికానికి తెలియచేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలకి భరోసానిచ్చేందుకు శంఖారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. 11వ తారీఖున ఉదయం 9 గంటలకి ఇచ్చాపురంలో శంఖారావం కార్యక్రమం మొదటి సభ అక్కడ జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన ఆశా కార్యకర్తలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కనీస వేతనం సహా ఇతర డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడకు ఆశాలు పిలుపునిచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైద్య రంగంలో అన్ని రకాల పనులు తమతోనే చేయిస్తూ చాలీచాలని జీతాలతో సరిపెట్టడం దారుణమని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్డెక్కితే ఖాకీలతో కర్కశంగా అణిచివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. చలో విజయవాడకు వెళుతున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విజయవాడకు వెళ్లనీయకుండా ఆపడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లాలో జాతీయ రహదారిని ఆశా వర్కర్లు దిగ్బంధించారు. 40 నిమిషాలకు పైగా రోడ్డుపైనే బైఠాయించారు. నిరసనకారులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో సత్యసాయి జిల్లాకు చెందిన లక్ష్మి అనే ఆశా కార్యకర్త కళ్లు తిరిగి పడిపోయారు. అయినా లెక్క చేయకుండా ఆశాలను ఈడ్చిపారేసిన పోలీసులు బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి స్టేషన్కు తరలించారు. బ్రతకాలంటే ఎలా సరిపోతుందండి? మాకు 26,000 వేతనం కావాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి. మేమేమైనా హత్యలు చేసామా, లేకపోతే దోపిడీ చేసామా, ఏమైనా రాబడి చేసామా? ఏం చేసామని మమ్మల్ని ఈ రోజున రోడ్డు మీద నిలబెట్టారు? అసలు ఆమెను కొట్టి పండేశాడు. వాళ్ళకి అంబులెన్స్ రాలేదా? మాకు అంబులెన్స్ రాదా? ఎక్కడ అంబులెన్స్ నిలబడిపోయిందంటే అంబులెన్స్ ఏంటన్నారు కదా, మాకు అంబులెన్స్ రావాలి కదా. పోలీసులు కొట్టి పండేశారు కదా. డిమాండ్ల సాధన కోసం మంగళగిరిలో ఆందోళన చేసిన ఆశా వర్కర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్ఆర్ఐ కూడల నుంచి ర్యాలీగా బయలుదేరిన వారిని అడ్డుకున్నారు. తాడేపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. కనీస వేతనం 26,000తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు న్యాయమైన పద్ధతుల్లో డిమాండ్స్ అడిగేటానికి వచ్చినప్పుడు ఇలాగ అక్రమాల అరెస్టులు చేసి ఇలా ఆడబిడ్డల కోసమే మా ప్రభుత్వం ఉందని చెప్తూ వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఈ సీఎం ఇప్పుడు ఇంతమంది ఆడబిడ్డలు ఇలా ఎండలో ఉంటుంటే నీకెట్లా మనసు వస్తుందని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మేమేమన్నా దొంగలమా, హంతకులమా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మా యొక్క వేతనాన్ని పెంచండి, మా సమస్యలు పరిష్కరించండి అంటే ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన మూల్యం ఈ రోజున ఆశా వర్కర్లందరం కూడా చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తాను. కోనసీమ నుంచి ఆశా వర్కర్లు వస్తుంటే సచివాలయంలో బంధించేశారండి. సచివాలయంలో బంధించేంత తప్పు ఏం చేశారు? ఆశా వర్కర్లు కష్టపడట్లేదా? సీఎం గారు పెట్టిన అని మేము చేయట్లేదా? మా కష్టం ఏ తగ్గుతుందని ఇవాళ మమ్మల్ని ఇంత నిర్భయంగా నిర్బంధించేసేశారు. చలో విజయవాడకు వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ అడ్డుకుని స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడిన ఆశాలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆశా కార్యకర్తలు, సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు తరలి వెళుతున్న ఆశా కార్యకర్తలను పెనుగంచిప్రోలు పోలీసులు అడ్డగించారు. వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసిన ఆశాలను మచిలీపట్నంలోని పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. కోర్టు తీర్పిచ్చినా సరే ఈ ప్రభుత్వం వెనకంజ వేసి మా శ్రమను దోపిడీ చేసుకుంటున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వకుండా 10,000 ఇచ్చి మా శ్రమను ఎంతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. వాళ్ళు ఒక దగ్గర కూడా ఉంచకుండా ఇలా బస్సుల్లో తిప్పుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఆశా వర్కర్లను పోలీసులు నిర్బంధించారు. చలో విజయవాడకు వెళుతున్న వారిని నిడదవోలు రైల్వే స్టేషన్లో అడ్డుకుని సమీపంలోని ప్రైవేటు కళ్యాణ మండపానికి తరలించారు. కాకినాడ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డగించారు. ఆశాల అక్రమ అరెస్టులను ఆపాలంటూ విశాఖలో ఆందోళన చేపట్టారు. సమస్యలపై నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. కోవిడ్ లో ఆశా వర్కర్స్ చనిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వను. ప్రమాదానికి గురవుతున్నాం, ఆ ప్రమాదానికి గురైన వాళ్ళకి రూపాయి ఇవ్వట్లేదు గవర్నమెంట్. కాళ్ళు చేతులు ఇరిగిపోయినా పట్టించుకోవట్లేదు. వాళ్ళకి డబ్బులు, వాళ్ళ నష్టపరిహారం చెల్లించమని అడుగుతున్నాం. రాత్రనక పగలనక 24 గంటలు కూడా అందుబాటులో ఉండి, ఆదివారం కూడా సెలవులు లేవండి. నెల రోజులు కూడా కష్టపడి చేస్తున్నామండి. నెలకి 10,000 శాలరీ చాలని జీతాలండి. మాకైతే మరి ఏ బెనిఫిట్స్ కూడా లేవండి. వైఎస్ ఆసరా లేదు, వైఎస్ బీమా లేదు, అమ్మఒడి లేదండి. మాకు ఆదివారం కూడా సెలవులు లేవండి. మాకు నెలకు సెలవులు, మరి మాకు ఇన్ని సెలవులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా ఒడిశాలో పర్యటించిన రాహుల్ గాంధీ ఓబీసీని అని చెప్పుకుంటూ ప్రధాని మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓబీసీలతో ప్రధాని మోదీ కనీసం కరచాలనం కూడా చేయరని, బిలియనీర్లైన వ్యాపారవేత్తలను మాత్రం మనసారా ఆలింగనం చేసుకుంటారని రాహుల్ ఆక్షేపించారు. రాహుల్ యాత్ర ఛత్తీస్గఢ్లో ప్రవేశించింది. ओबीसी नहीं पैदा हुए थे, टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे. उनको, उनकी कम्युनिटी को बीजेपी ने साल 2000 में ओबीसी बनाया. प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए और ये पूरी दुनिया में झूठ बोल रहा है कि मैं ओबीसी पैदा हुआ. पता मैं कैसे जानता हूँ? वो किसी ओबीसी से गले नहीं मिलते, वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते, वो किसी मजदूर का हाथ नहीं पकड़ते, वो सिर्फ अदानी जी का हाथ पकड़ते. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో ఓబీసీ కాదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మోదీ కులంపై రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్రం వెల్లడించింది. ప్రధాని మోదీ మోద్గాంచి కులానికి చెందినవారని పేర్కొంది. ఈ కులం గుజరాత్ ప్రభుత్వ జాబితాలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిలో ఉందని ఓ నోట్ విడుదల చేసింది. మండల్ కమిషన్ సిఫారసుల మేరకు మోద్గాంచి కులాన్ని గుజరాత్లోని 105 ఓబీసీ కులాల జాబితాలో చేర్చారని వివరించారు. 1994 జూలై 25న గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మోద్గాంచి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని నోటిఫికేషన్ జారీ చేసినట్టు గుర్తు చేసింది. ఆ తర్వాత 2000 సంవత్సరం ఏప్రిల్ 4న మోద్గాంచి కులాన్ని ఓబీసీలో చేర్చుతూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిందని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులు పార్లమెంట్ ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి నగరంలోకి అనుమతించడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఊహించని పరిణామాలు ఎదురైతే ఎదుర్కొనేందుకు వీలుగా అల్లర్ల నియంత్రణ వాహనాలను, జల ఫిరంగులను పోలీసులు సిద్ధం చేసి ఉంచారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రైతులు గుమికూడకుండా అడ్డుకుంటున్నారు. ప్లాట్లుగా అభివృద్ధి చేస్తామని నమ్మించి తమ భూమిని ప్రభుత్వాలు దోచుకున్నాయని, తగినంత పరిహారం చెల్లించలేదని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంత రైతులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంటు ముట్టడికి బయలుదేరగా ఢిల్లీలోకి ప్రవేశించకముందే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు హింసకు పాల్పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా కూటమికి ఆప్ ఆద్మీ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. సీట్ల సర్దుబాటు చర్చలతో విసిగిపోయిన ఆప్ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం కూటమిలోని మిగిలిన పార్టీలను సంప్రదించకుండా ఏకపక్షంగా అసోం నుంచి 3 అభ్యర్థులను ప్రకటించింది. దిబ్రూగఢ్, గువాహటి, సోంటిపూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను పేర్లను ఢిల్లీలో ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ప్రకటించారు. దిబ్రూగఢ్ నుంచి మనోజ్ ధనోహర్, గువాహటి నుంచి భవన్ చౌదరి, సోంటిపూర్ నుంచి రిషిరాజ్ బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి తమ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని ఆశిస్తున్నట్లు పాఠక్ చెప్పారు. సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమితో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడం వల్ల విసిగిపోయామన్నారు. ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమని, తాము కూటమితోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, 3 స్థానాలకు వెంటనే సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే పంజాబ్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మళ్లీ $100 బిలియన్ సంపద కలిగిన కుబేరుల జాబితాలో చేరారు. గతేడాది హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంపద భారీగా పడిపోగా తాజాగా గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. గత వారం అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఏకంగా 130% వరకు లాభపడింది. ఈ వారంలోనూ ఆ ర్యాలీ కొనసాగుతోంది. దీంతో బ్లూంబర్గ్ బిలియనీస్ జాబితాలో $101 బిలియన్ అదానీ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. 2022లో $150 బిలియన్ వద్ద అదానీ సంపద గరిష్ట స్థాయికి చేరుకుంది. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆయన సంపద దాదాపు $37.7 బిలియన్ పడిపోయింది. బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితాలో తొలి 25 మందిలో స్థానం కోల్పోయారు. మళ్లీ షేర్లు పుంజుకోవడంతో $100 బిలియన్ సంపద కలిగిన కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. ద్రవ్యోల్బణం కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ వరుసగా 6వ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. గతేడాది ఏప్రిల్ నుంచి కీలక వడ్డీ రేట్లను మార్చకుండా కొనసాగిస్తున్నారు. రెపో రేటును 6.5% కొనసాగించాలని ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7% అంచనా వేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.3% అంచనా వేశారు. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయని, ఆహార ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలిస్తూ దానివల్ల కలిగే ప్రయోజనాలు వృధా కాకుండా చూడనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం లక్షిత పరిధి 4% తీసుకొచ్చే విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.